Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about different types of organic reactions. Intermediate first year లేదా 11th class chemistry అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, జనరల్లీ 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, there are 4 types of organic reactions. ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాం? 4 టైప్స్. అవి ఏంటివంటే నెంబర్ 1 అడిషన్ రియాక్షన్స్. నెంబర్ 2 ఏంటంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. డీటెయిల్డ్గా చూద్దాం, ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నెంబర్ 3 ఏంటంటే ఎలిమినేషన్ రియాక్షన్స్. అండ్ దెన్ నెంబర్ 4 ఏంటంటే రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఇది 4 టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ అడిషన్ రియాక్షన్స్ చూద్దాం, తర్వాత వీటి గురించి మాట్లాడదాం. ఓకే, సరే. ఫస్ట్ అడిషన్ రియాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అడిషన్ రియాక్షన్స్ అంటే ఇక్కడ 2 or more సబ్స్టెన్సెస్ ఒకదానితో ఒకటి కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఓకేనా, సింపుల్గా రాద్దాం మనం. సో ఫస్ట్ అడిషన్ రియాక్షన్స్. ఇన్ దీస్ రియాక్షన్స్ అంటే ఇలాంటి అడిషన్ రియాక్షన్స్లో ఓకేనా, సబ్స్ట్రేట్ అంటే మనం తీసుకుంటున్న సబ్స్టెన్స్, రియాక్టెంట్ ఏదైతే తీసుకుంటున్నామో అది సబ్స్ట్రేట్ combines with reagent, a incoming species combines with reagent to give single product. సబ్స్టెన్స్ రియేజెంట్తో కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ ఇస్తుందంట. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది. ఆల్కిన్స్ తీసుకుందాం. CH2 డబల్ బాండ్ CH2 నథింగ్ బట్ ఎథిలిన్ అంటాం, ఎథిలిన్ లేదా ఈథీన్ అంటాం. దీనికి హైడ్రోజన్ యాడ్ చేయొచ్చు, లేదా ఇంకొకటి ఏం యాడ్ చేయొచ్చు, హాలోజన్లు యాడ్ చేయొచ్చు, హైడ్రోజన్ హాలైడ్లు యాడ్ చేయొచ్చు, వాటర్ యాడ్ చేయొచ్చు, ఏవైనా. ఇలా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నథింగ్ బట్ ఆల్కైన్స్ అడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ ఆల్కిన్కి ఎగ్జాంపుల్ ఎథిలిన్ తీసుకున్నాం. నికెల్ లేదా ప్లాటినం లేదా పెలాడియం క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో హైడ్రోజన్ యాడ్ అయిపోతే వి గెట్ ఈథేన్ CH3 సింగిల్ బాండ్ CH3. ఓకేనా, అడిషన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ వచ్చేసింది. ఇక్కడ చూడు, ఇదే ఎథిలిన్ క్లోరిన్తో కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్రెజెన్స్లో యాడ్ అవుతే నాన్ పోలార్ సాల్వెంట్. సో వి గెట్ CH2Cl సింగిల్ బాండ్ CH2Cl 1,2 డైక్లోరో ఈథేన్. ఓకేనా, జస్ట్ సబ్స్టెన్స్ ఒక రియేజెంట్తో కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ వచ్చేసింది. కాబట్టి వీటిని ఏమంటాం? అడిషన్ రియాక్షన్స్ అంటాం. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది, ఎగ్జాంపుల్. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్స్. సెకండ్ టైప్ ఏంటంటే ఏం చెప్పాం? సెకండ్ వన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాం. ఓకేనా, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఏంటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్? ఇక్కడ 1 atom or group is substituted by another atom or group in that given సబ్స్టెన్స్. మన దగ్గర ఉన్న సబ్స్టెన్స్లో ఒక ఆటమ్ కానీ ఒక గ్రూప్ కానీ వేరే ఆటమ్ లేదా గ్రూప్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకేనా, సో
In these reactions, one atom or group is substituted by another వేరే ఇంకొక ఆటమ్, అనదర్ ఆటమ్ ఆర్ గ్రూప్. ఓకేనా? ఎక్కడ జరుగుతుంది ఇది? ఇన్ ద గివెన్ సబ్స్టెన్స్. ఇన్ ద సబ్స్టెన్స్ అంటే ఈ రియాక్షన్స్లో, అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏం జరుగుతుందంటే వన్ ఆటమ్ లేదా గ్రూప్ అనేది వేరే ఆటమ్ లేదా గ్రూప్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ హాలైడ్ తీసుకుందాం, ఆర్ఎక్స్. దీనికి ఒక హైడ్రాక్సిల్ గ్రూప్ వేసావనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ప్లేస్లో హైడ్రాక్సిల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అయిపోయి వి గెట్ ఆల్కహాల్ అండ్ హాలైడ్ అయాన్ బయటికి వెళ్ళిపోతుంది. కరెంట్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం, CH3Br, మిథైల్ బ్రోమైడ్ తీసుకో. ఓకేనా? ఇప్పుడు హైడ్రాక్సిల్ అయాన్ తీసుకో, ఇది వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ అయిపోతుంది, ఈ బ్రోమిన్ బయటికి వెళ్ళిపోతుంది బాండ్ బ్రేక్ చేసుకుని. సో వి గెట్ CH3OH, మిథనాల్ అండ్ బ్రోమైడ్ అయాన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ టూ రియాక్షన్స్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ అడిషన్ రియాక్షన్స్ కానీ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కానీ ఎవరు ఈ రియేజెంట్ ఎవరు వచ్చి యాడ్ అవుతున్నారు, ఎలక్ట్రోఫైలా, న్యూక్లియోఫైలా, ఫ్రీ రాడికలా, ఈ రియేజెంట్ టైపును బట్టి మళ్ళీ 3 టైప్స్. సో అడిషన్లో ఉన్న 3 టైప్స్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ యాడ్ అవుతున్నది ఒక ఎలక్ట్రోఫైల్ అయితే ద అడిషన్ రియాక్షన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్. ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ అంటారు. ఒకవేళ ఒక న్యూక్లియోఫైల్ యాడ్ అయిందనుకో, అప్పుడు న్యూక్లియోఫిలిక్ అడిషన్ అని అంటారు. సపోజ్ ఒక ఫ్రీ రాడికల్ వచ్చి యాడ్ అయితే అప్పుడు ఆ రియాక్షన్స్ని ఫ్రీ రాడికల్ అడిషన్ అంటారు. ఓకేనా? మరి ఈ సబ్స్టిట్యూషన్లో కూడా ఎలక్ట్రోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుందా, న్యూక్లియోఫైల్ అవుతుందా, ఫ్రీ రాడికల్ అవుతుందా, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దీస్ ఆర్ ఆల్సో ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 more టైప్స్ యాజ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, లేదా సపోజ్ న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్ అయిందనుకో, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటారు. ఓకేనా? అలాగే సపోజ్ ఒక ఫ్రీ రాడికల్ వచ్చి సబ్స్టిట్యూషన్ చేసిందనుకో, అప్పుడు ఆ ప్రాసెస్ని సబ్స్టిట్యూషనే బట్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అని అంటారు పర్టికులర్గా. ఓకే, ఇది 2 టైప్స్, అడిషను, సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎలిమినేషను, రీఅరేంజ్మెంట్ చూద్దాం. 3rd టైప్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం, ఎలిమినేషన్ రియాక్షన్. ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ ఏం జరుగుతుందంటే 2 ఆటమ్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ లేదా గ్రూప్ కానీ రిమూవ్ చేస్తాం మాలిక్యూల్లోంచి లేదా ఆర్గానిక్ సబ్స్టెన్స్లోంచి, సో దట్ మల్టిపుల్ బాండ్స్ ఆర్ ఫామ్. అందుకే ఏం చెప్తామంటే ఇన్ దీస్ రియాక్షన్స్ 2 or more atoms లేదంటే గ్రూప్స్, ఓకే, ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సబ్స్టెన్స్. ఓకే, మన ఆర్గానిక్ సబ్స్టెన్స్ నుంచి 2 కానీ అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ కావచ్చు లేదా గ్రూప్స్ కానీ రిమూవ్ చేస్తాం టు ఫామ్. దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. టు ఫామ్ మల్టిపుల్ బాండ్స్, డబుల్ బాండో ట్రిపుల్ బాండో మనం రిమూవ్ చేసే గ్రూపులను బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, CH3HHH CH2Br. ఓకే, ఇథైల్ బ్రోమైడ్, బ్రోమో ఈథేన్ అంటారు. ఎలా అని చెప్పుకోవచ్చు, బ్రోమో ఈథేన్, 2 కార్బన్స్ ఉన్నాయి, అన్ని సింగిల్ బాండ్ కాబట్టి ఈథేన్, బ్రోమిన్ కాబట్టి బ్రోమో ఈథేన్. దీన్ని ఏం చేద్దామంటే కాస్త ఆల్కహాలిక్
పొటాషియం హైడ్రాక్సైడ్. ఇథైల్ ఆల్కహాల్ వేసినటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ వేసి హీట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న బ్రోమిన్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకొని బిఆర్ మైనస్గా బయటికి వెళ్ళిపోతుంది. ఈ బిఆర్ మైనస్ ఇక్కడున్న కే ప్లస్తో కలిసిపోయి కేబిఆర్ ఎలిమినేట్ అవుతుంది, మైనస్ ఒక ఆటం పోయింది. తర్వాత ఇక్కడ ఈ హాలోజన్ ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం, దాని పక్కన బీటా కార్బన్. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వదిలేసి హెచ్ ప్లస్గా బయటకు వస్తుంది. ఆ హెచ్ ప్లస్ ఇక్కడ ఉన్న ఓహెచ్ మైనస్ కలిసి వాటర్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక హైడ్రోజను ఒక హాలోజన్ వెళ్ళిపోతుంది. డీహైడ్రో హాలోజినేషన్ అని అంటారు దీన్ని. లేదా బీటా దగ్గర ఉన్న హైడ్రోజన్ ఆల్ఫా దగ్గర ఉన్న హాలోజన్ బీటా ఎలిమినేషన్ అని కూడా అంటారు. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఈ మధ్యలోకి వచ్చేస్తాయి. అంటే మల్టిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్. లెఫ్ట్ సైడ్ ఏముంది, CH2 డబల్ బాండ్ CH2. సో గెట్ ఈథీన్. ఇది డీహైడ్రో హాలోజినేషన్. ఇక్కడ 2 ఆటమ్స్ ఎలిమినేట్ చేసాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. CH3 లేదంటే 1,2 డైబ్రోమో CH2Br CH2Br. ఏం చేస్తున్నాం, 1,2 డై బ్రోమో ఈథేన్ తీసుకుంటున్నాం. 2 అడ్జసెంట్ కార్బన్ దగ్గర 2 బ్రోమిన్స్ ఉన్నాయి, 1,2 డైబ్రోమో ఈథేన్. దీన్ని ఏం చేద్దామంటే జింక్ డస్ట్ వేసి హీట్ చేద్దాం. అప్పుడు 2 బ్రోమిన్లు వెళ్ళిపోతాయి, ఇక డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో వి గెట్ CH2 డబల్ బాండ్ CH2 ప్లస్ ZnBr2. ఓకే, అగైన్ వీ గాట్ ఈథీన్. ఇక్కడ ఏం చేసాం, 2 హాలోజన్లను రిమూవ్ చేసాం. అందుకే దీని ఏమంటారు అంటే డీహాలోజినేషన్ అంటాం. 2 హాలోజన్లు తీసేయడం, రిమూవల్ని డీహాలోజినేషన్. సో ఇది ఎలిమినేషన్ రియాక్షన్. అండ్ దెన్ ద లాస్ట్ 4th టైప్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ ఏంటి? రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటే జనరల్లీ వన్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ లెస్ స్టేబుల్, వన్ సబ్స్టెన్స్ జనరల్గా ఇది ఎలా ఉంటుంది, లెస్ స్టేబుల్. ఓకేనా? అలాంటి లెస్ స్టెబిలిటీ ఉన్న సబ్స్టెన్స్ మోర్ స్టెబిలిటీ ఉన్న సబ్స్టెన్స్గా ఇంటర్ కన్వర్ట్ అవుతుంది. వన్ సబ్స్టెన్స్ రీఅరేంజెస్ to another substance which is say more stable. సో లెస్ స్టేబుల్ ఉన్న వన్ సబ్స్టెన్స్ ఎక్కువ స్టెబిలిటీ ఉన్న అనదర్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనం మెయిన్గా ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ ఏం తీసుకుంటున్నాం, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ తీసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫినైల్ బెంజోయేట్ ఇది. ఓకే, ఓ సి డబల్ బాండ్ ఓ C6H5. ఓకేనా? ఎనెస్టర్ ఫినైల్ బెంజోయేట్, బెంజోయిక్ యాసిడ్ డెరివేటివ్. C6H5 COOH బెంజోయిక్ యాసిడ్ ఫినాల్తో రియాక్ట్ చేస్తే ఫినైల్ బెంజోయేట్ వస్తుంది, ఎనెస్టర్. సే ఫినైల్ బెంజోయేట్. ఓకేనా? ఇది చాలా లెస్ స్టేబుల్. ఇది ఏమవుతుందంటే అల్యూమినియం క్లోరైడ్ లేదా లూయిస్ యాసిడ్, అల్యూమినియం క్లోరైడ్, ఫెర్రిక్ క్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఎనీ లూయిస్ యాసిడ్ తీసుకొని కొంచెం వెయిట్ చేస్తే వెంటనే ఇక్కడున్న ఈ గ్రూప్ ఏమవుతుందంటే అసైల్ గ్రూప్ అంటాం దీన్ని. ఓకేనా? ఇది ఆర్తో లేదా పారా పొజిషన్కి షిఫ్ట్ అవుతుంది. అంటే వి గెట్ 2 డెరివేటివ్స్. సో ఇక్కడ ఆర్తో ప్లేస్లో ప్రతి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది కదా, హైడ్రోజన్ అక్కడికి, ఆ గ్రూప్ ఇక్కడికి. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుందంటే OH ఇక్కడికి ఈ గ్రూప్ వచ్చేస్తుంది కదా, C డబల్ బాండ్ O C6H5. లేదు, పారా ప్లేస్లోకి కూడా రావచ్చు. రీఅరేంజ్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఆర్తో ప్లేస్లోకైనా రావచ్చు లేదా పారా ప్లేస్. ఇక్కడున్న హైడ్రోజన్ O దగ్గరికి, ఈ పార్ట్ ఇక్కడికి, అసైల్ గ్రూప్. సో OH C డబల్ బాండ్ O
C6H5. ఓకేనా, దీన్ని ఏమంటారు? ఆర్థో ప్లేస్, అడ్జసెంట్ కదా, ఇది పారా ప్లేస్. సో ఆర్థో హైడ్రాక్సీ, ఆర్థో ప్లేస్లో OH ఉంది, ఆర్థో హైడ్రాక్సీ. ఈ బెంజోఫినోన్ అంటారు, ఆర్థో హైడ్రాక్సీ బెంజోఫినోన్. మరి దీన్ని ఏమంటాం? ఇది 1,4 ప్లేస్ కదా, పారా కదా. సో పారా ప్లేస్లో OH ఉంది, పారా హైడ్రాక్సీ బెంజోఫినోన్ అని అంటారు. సో ఇవి రెండు వస్తాయి. బట్ ఇక్కడ ఈ గ్రూపు ఇక్కడికి రావడం, ఆర్థో లేదా పారా పొజిషన్ దగ్గర అటాచ్ అవ్వడం వల్ల స్టెబిలిటీ వస్తుంది. బట్ పారా ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందంటే లో టెంపరేచర్ దగ్గర వస్తుంది. ఓకేనా, మరి ఆర్థో ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందంటే కొంచెం టెంపరేచర్ హై మెయింటైన్ చేసినప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఆర్థో ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి నేను టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఓకేనా, 4 టైప్స్ అని చెప్పాం, ఆ 4 టైప్స్ ఇవి. Hope you understand. Keep watching for more videos. Thank you.